హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా డివైడ్ చేసింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 4 విడతల్లో 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇక L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మందిని గుర్తించారు. వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖాళీ జాగాతో పాటుగా ఇంటి నిర్మాణానికి కావలసిన 5 లక్షల రూపాయలను ఇవ్వాలని భావిస్తుంది. అయితే వీరిలోనే కొందరికి గత ప్రభుత్వం హయాంలో నిర్మించి కేటాయింపులు చేయకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 2.36 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసి 1.36 లక్షల మంది లబ్ధిదారులకు అందజేసింది. మిగతా ఇండ్లు కేటాయింపులు జరగకుండా అలాగే మిగిలిపోయాయి. మరికొన్ని ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఆగిపోయాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. ఆ నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. L2 కేటగిరీలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఉండడంతో ఈ ఇండ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే ఛాన్స్ ఉందని సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇండ్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపులు మాత్రం చేయలేదు. దీంతో మరోసారి పూర్తిస్థాయి విచారణను జరిపి వారు అర్హులైతే వారికే ఇండ్లను కేటాయించనున్నారు. వారికి కేటాయించగా మిగిలిపోయిన ఇళ్లను L2 జాబితాలోని పేదలకు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.